సో ఓకే, ఇవాళ మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది నేర్చుకోవాలి. వాట్ అబౌట్ దట్ కంట్రోల్ స్టేట్మెంట్స్? ఎవరో జాయిన్ అయ్యారు. సో వాట్ అబౌట్ ద నెక్స్ట్ టాపిక్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఫస్ట్ మనం పైచామ్ ఓపెన్ చేసుకుందాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ లెర్న్ అయ్యే స్టేట్మెంట్ ఏంటిది? సింపుల్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ లాడర్. ఈ మూడు కంట్రోల్ స్టేట్మెంట్స్ లో వాడతాం. అట్ ది సేమ్ టైం టెరినరీ ఆపరేటర్ కూడా వన్ ఆఫ్ ది కంట్రోల్ స్టేట్మెంట్ కింద కన్సిడరేషన్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. దీంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఆల్రెడీ ఓపెన్ చేసి క్లోజ్ చేద్దాం. దెన్ వీ విల్ డిస్కస్. ఇఫ్ లో ఏంటంటే ఇఫ్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ then the if branch of the statement should be executed. If the condition is not satisfied, then else branch of the statement should be executed. Ultimately, any one branch of the statement should be executed. So, ఒకటి సాటిస్ఫైడ్ అయిన కండిషన్, ఇంకొకటి అన్సాటిస్ఫైడ్ కండిషన్. 60% కంటే ఎబో వచ్చిన వాళ్ళంతా ఆ రూమ్ లోకి వెళ్ళి కూర్చోండి, 60% బిలో వచ్చిన వాళ్ళంతా ఈ రూమ్ లో కూర్చోండి అంటే అల్టిమేట్ గా ద స్టూడెంట్ మస్ట్ బి సిట్ ఎయిదర్ ఇఫ్ కండిషన్ ఆర్ అన్ ఎల్స్ కండిషన్. సో కాబట్టి ఏదో ఒక బ్రాంచ్ లోనే ఉంటారు. సో అటువంటి వాటిని మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని పిలుస్తుంటాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ లో బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటాం. సో ఇక్కడ పైన ఆల్రెడీ నేను చిన్న నోట్స్ రాశాను చూడండి. కండిషనల్ స్టేట్మెంట్స్ ఫస్ట్ వచ్చేసి ఇఫ్ కండిషన్, then if branch of the statements executed, else the else branch of the statement executed. If the condition is satisfied, then if branch of the statements executed, else then else branch of the statements executed. Ultimately any one branch can be executed, either if anna execute అయింది or else anna execute అయింది. ఇక్కడ నేను మ్యాథ్స్ మార్క్స్ తీసుకుంటున్నాను, ఫిజిక్స్ మార్క్స్ తీసుకుంటున్నాను, కెమిస్ట్రీ మార్క్స్ తీసుకున్నాను. ఇఫ్ దే ఆర్ పాస్ అంటే 3 సబ్జెక్ట్స్ లో గ్రేటర్ దెన్ 34 వస్తే దెన్ పాస్ అంటాం, ఎల్స్ కాకపోతే ఫెయిల్ అని చెప్తాం. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఒక ఇండెంట్ ముందుకు జరిపి రాసాం. వై వీ కెన్ రైట్ ద ఇండెంటేషన్ అంటే దిస్ స్టేట్మెంట్ అండర్ దిస్ స్టేట్మెంట్ అని చెప్పడం కోసం. దీని బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ మీరు ఎన్ని రాసినా కానీ ఈ ఇఫ్కి సంబంధించినవన్నీ కూడా వన్ ఇండెంట్ ముందే ఉండాలి. దీన్ని వెనక్కి జరిపామంటే అది ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆఫ్ ఇఫ్ అయింది కానీ ఇఫ్ అండర్ అవ్వదు అనమాట. సో కాబట్టి వీ కెన్ పుష్ వన్ ట్యాబ్ ఫార్వర్డ్. ఎల్స్ ఇక్కడ మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ కి ఎక్కడ మనం కాంపౌండ్ వాల్స్ వాడట్లేదు కాబట్టి, అంటే ముస్టాక్ బ్రాకెట్స్ వాడట్లేదు కాబట్టి అది బ్రాంచా లేకపోతే లూపా లేకపోతే కండిషనల్ అని చెప్పడం కోసం ఏం చేస్తామంటే ఆల్ ట్రూ స్టేట్మెంట్ షుడ్ బి ఎన్క్లోజ్ within the round brackets and must be provide the colons. చివర్లో ఏం పెట్టాలి? కోలన్ పెట్టాలి. దట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్స్ అంటాం. అంటే ఇది అయితే ఇది జరగాలి, కాకపోతే ఇది జరగాలి అంటే ఇవన్నీ ఏంది? కండిషన్స్ కదా. ఆ కండిషన్స్ కి చివర్లో ఏం పెట్టాలి? కోలన్ పెట్టాలి. అది ఫర్ కావచ్చు, వైల్ కావచ్చు, ఇఫ్ కావచ్చు, క్లాస్ కావచ్చు, మేబీ ఫంక్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ బ్రాంచ్ కింద సమ్ మోర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే యూ షుడ్ పుట్ ఏ కోలన్. అండర్ సమ్ మోర్ స్టేట్మెంట్స్ ఈజ్ దేర్ అని చెప్పడం అనమాట. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? కరెంట్ ఫైల్ అని పెట్టుకోవాలి. ఇఫ్ యూఆర్ నాట్ పుట్ దట్, నేను ప్రీవియస్ క్లాస్ చెప్పినవి ఉంటాయి అనమాట. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్. దెన్ ఆస్క్ ద మార్క్స్. ఇక్కడ మార్క్స్ అడుగుతుంది. నేను 44, 34, 45 ఇచ్చాను. ఫెయిల్డ్. సో నౌ ఐ కెన్ రన్ ఎగ్జిక్యూట్. దెన్ ఐ గివ్ ద 45, 56, 67. దెన్ ఇట్ షుడ్ బి పాస్. ఓకే, తర్వాత రాదులు ఒకేసారి అన్ని. ఓకే, డోంట్ రైట్. ఇప్పుడు రాయద్దు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వెళ్దాం. అండ్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఇఫ్ తర్వాత మనం నెక్స్ట్ వాడేది ఏంటంటే లూపింగ్. లూపింగ్ అనగానే మనకి జనరల్గా ఇంటర్వ్యూస్లో కూడా క్వశ్చన్ అడుగుతుంటాడు. ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది. వై యూ కెన్ యూజ్ ద వైల్ లూప్, వై యూ కెన్ యూజ్ ద ఫర్ లూప్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వైల్ అండ్ ఫర్ అంటాడు. ఫర్ ఈజ్ ఏ ప్యూర్లీ ఐటరేషన్ పర్పస్ వాడతాం. ప్యూర్లీ ఐటరేషన్ పర్పస్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, అక్కడ దాకా వెళ్ళాలి అనే టైప్ వాటికే వాడతాం మనం. నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ కోసం అంటే లో వాల్యూ ఉంటుంది, హై వాల్యూ ఉంటుంది, ఇన్ బిట్వీన్ వీ కెన్ ఇంక్రిమెంటల్ ఉంటుంది. అది ఫర్కి. వైల్ అనేది ఐటరేషన్ పర్పస్ వాడచ్చు, కండిషనల్ బేస్డ్ లూపింగ్ కోసం కూడా వాడచ్చు. కండిషనల్ బేస్డ్ లూపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైన నేను మల్టిపుల్ టేబుల్ ప్రోగ్రామ్ రాశాను. పైన రాశాను చూసారు, ఇక్కడ కామెంట్స్లో పెట్టా.
n తీసుకున్నాను, ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పన్నాను. ఆ తర్వాత i 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను, వైల్ i less than or equal to 10 అంటున్నాను, అండ్ n ఇంటూ i ఈక్వల్ టు n ఇంటూ i అని చెప్పి పెట్టాను, i ఈక్వల్ టు i ప్లస్ 1 రాశాను. అంటే ఒక మల్టిపుల్ టేబుల్ ప్రింట్ అయిపోతుంది. అయితే ఇది ఐటరేషన్ అంటాం నేను. ఎందుకని 1 నుంచి ఫలానా నెంబర్ దాకా. ఈ కింద ఇంకో ప్రోగ్రామ్ రాశా, ఒక రేడియస్ తీసుకుంటున్నాను, పై వాల్యూని కాన్స్టెంట్ కింద డిఫైన్ చేశాను, కాన్స్టెంట్ కింద డిఫైన్ చేశాను అంటున్నాను. ఎందుకనంత ఆ వర్డ్ అలా ఎందుకు వాడానంటే పిఐ అనేది క్యాపిటల్ లెటర్స్ పెట్టాం. ఎప్పుడు కూడా ద కాన్స్టెంట్ షుడ్ బి ప్రొవైడ్ ఏ క్యాపిటల్ లెటర్స్. whenever we can see the program, easy to identify which are constants, which are local variables. సో మనం చూడంగానే ప్రోగ్రామర్ ఐడెంటిఫై చేయాలంటే వీటినే మనం ఏమంటామంటే ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అంటాం. ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ఫాలో అయితే ఈ ప్రోగ్రామర్ ఈ కంపెనీలో పనిచేస్తూ అతను మానేసి వెళ్ళిపోయినా ఇంకొక ప్రోగ్రామర్ అక్కడ వచ్చి కూర్చుంటే హీ కెన్ ఐడెంటిఫై ఈజీలీ. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకొని నేను ప్రోగ్రామ్ రాసి వెళ్ళిపోతే ఇంకొక అతను వస్తే ఆ ప్రోగ్రామ్ మొత్తం అర్థం చేసుకునేటప్పటికే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం వరకే ఇండస్ట్రియల్లో ఒక స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. ఆ స్టాండర్డ్స్ని మనం ఏమంటామంటే ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అంటాం. యాజ్ పర్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ప్రకారం ఆల్ కాన్స్టెంట్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ ఏ క్యాపిటల్ లెటర్స్, ఆల్ లోకల్ వేరియబుల్స్ షుడ్ బి స్టార్ట్ విత్ ఏ స్మాల్ లెటర్స్, all functions should be start with a small, second subsequent should be capital. Get data G small undali, D capital undali. That is the method. Class names all are should be start with a capital and second subsequent should be capital. Customer details C capital undali, D capital undali. Ade get customer details in a function raste G small undali, customer lo C capital undali, details so D capital undali. Ante మనం చూడగానే oh this is the method, this is the local variable, this is the constant, oh this is the class. Easy to identify. When you can easy to identify, easy to understand the program. That's why మనం ఇప్పటి నుంచే ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఒక స్టాండర్డ్స్ ప్రకారం మనం అలవాటు చేసుకుంటే ఈజీగా ఉండదు. రేడియస్ రీడ్ చేయాలి, రేడియస్కి ఆర్ అని పెట్టుకోవడం ప్లస్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది. ఎక్స్ పెట్టుకుంటాను, వై పెట్టుకుంటాను, ఏ పెట్టుకుంటాను అంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రోగ్రామ్ ఏమి ఎగ్జిక్యూట్ కాని నేను కొడతానని చెప్పదు అది. బట్ ఇఫ్ ఎనీబడి కెన్ సీ దట్ ఓ రేడియస్ కాబట్టి ఆర్ అని పెట్టుకున్నాడు, ఆర్ రేడియస్లో ఫస్ట్ లెటర్ తీసుకున్నాడు. లేదు ఫుల్ ఫామ్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు రేడియస్. ఇంకా గుడ్ థింగ్ ఎప్పుడు కూడా డిస్క్రిప్టివ్ వేరియబుల్స్ అనేది చాలా మంచి పద్ధతి. డిస్క్రిప్టివ్ వేరియబుల్ అంటే అర్థమైందంటే మీనింగ్ఫుల్గా ఆ సందర్భానికి సరిపడేటట్టు పేర్లు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అని అర్థం అనమాట. దట్ ఈస్ ద డిస్క్రిప్టివ్ నేమ్స్ అంట. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, కండిషనల్ బేస్డ్గా అంటే ఫస్ట్ రేడియస్ తీసుకుంటున్నాను, రేడియస్తో గ్రేటర్ దెన్ 0 ఉంటే లోపలికి వెళ్తున్నాను, ఏరియా ప్రింట్ చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ రేడియస్ తీసుకుంటాను, మళ్ళీ వైల్ దగ్గరికి వస్తున్నాను. ఆ రేడియస్ గ్రేటర్ దెన్ అయితే మళ్ళీ లోపలికి వెళ్తున్నాను. అంటే ఇదేమో ఐటరేటింగ్ కాదు, ఇది కండిషనల్ బేస్డ్ లూపింగ్. అంటే రేడియస్ నువ్వు గ్రేటర్ దెన్ 0 ఇస్తున్నంతసేపు ద లూప్ షుడ్ బి రొటేట్. వెన్ యూ కెన్ గివ్ ద 0 ఆర్ నెగిటివ్ దెన్ ద లూప్ విల్ బి టర్మినేట్ అంటిల్ ఇట్ షుడ్ బి రన్. లిమిటేషన్ లేదు. లైక్ ఒక వర్క్షాప్ ఉందమ్మా, ఒక వర్క్షాప్ ఉంది, ఆ వర్క్షాప్లో ఒక రూమ్ నిండా రాడ్లు వేశారు, ఐరన్ రాడ్స్ వేశారు. అక్కడ ఒక ఇంజనీర్ కూర్చున్నాడు, ఆ ఇంజనీర్ పక్కన ఒక ఆపరేటర్ కూర్చున్నాడు. ఒక హెల్పర్ ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క రాడ్ తీసుకొని వెర్నియర్ క్యాలిపర్స్ పెట్టి దాని డయామీటర్ ఎంతో చెప్తున్నాడు, రేడియస్ ఎంతో చెప్తున్నాడు. అక్కడ కూర్చున్నారు ఇంజనీర్ రేడియస్ చెప్పగల అతను ఏం చెప్తాడు, రేడియస్ ఇంట్స్ అని కొట్టంగానే ఏరియా వస్తుంది. ఆ చెప్పింది చాక్ పీస్ పెట్టి దాని మీద రాసేసి పక్కనే వేస్తుంటారు, తడిపి చాక్ పీస్ అది రాసి పక్కనే వేస్తుంటారు. అది ఇండస్ట్రీలో జరిగే ప్రాసెస్. ఎప్పుడు దాకా చేస్తారు వాళ్ళు, లంచ్ టైం అయింది, అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా లెగవాలి, ప్రోగ్రామ్ క్లోజ్ చేయాలి, అప్పుడు 0 కొట్టి ఎంటర్ కొట్టి వెళ్ళిపోతాడు. ఎన్ని అవుతాయో తెలియదు, లంచ్ టైంకి 50 అవుతాయో తెలియదు, 20 అవుతాయో తెలియదు, ఈ కాంట్ ఎక్స్పెక్ట్ ద కౌంట్. సో దెన్ అప్పుడు టెర్మినేట్ అవ్వాలంటే ఈ కెన్ గివ్ ద 0 ఆర్ నెగిటివ్, దెన్ ద ప్రోగ్రామ్ షుడ్ బి టెర్మినేట్ అంటిల్ వీ కెన్ రన్. సో అటువంటి వాటిని ఏమంటామంటే కండిషనల్ బేస్డ్ లూప్స్ అంటాం. అటువంటివి రాయటానికి వైల్ ఉపయోగం. ఈ పైన ప్రోగ్రామ్ ఉంది చూసారా, 1 minute ఎవరు జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ పైన ప్రోగ్రామ్ ఉంది చూసారా, మల్టిపుల్ టేబుల్, ఇది వైల్లో రాయొచ్చు, ఫర్లో రాయొచ్చు. ఎందుకని, ఇట్స్ ఎ కండిషనల్ బేస్డ్ కాదు, ఇది ఐటరేషన్ బేస్డ్. అంటే 1 నుంచి 10 దాకా తిరగాలి. అది వైల్ లూప్ వాడతావా ఫర్ లూప్ వాడతావా, ఇట్స్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్. బట్ దీన్ని మటుకు వైల్లోనే వాడాలి. అర్థమైందా? సో కాబట్టి ఎవరన్నా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వైల్ అండ్ ఫర్ అంటే, ఫర్ ఈజ్ ఏ ప్యూర్లీ ఐటరేషన్ పర్పస్ వీ కెన్ యూజ్ ద ఫర్ లూప్. అండ్ కండిషనల్ బేస్డ్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఏ లూప్ దెన్ వి గో డూ వైల్ ఆర్ వైల్ యూజ్ చేస్తాం. కాకపోతే డూ వైల్లో చిన్న వేరియేషన్ ఏంటంటే, 1 bad result should be print in do while.
డూ వైల్ నేచర్ ఏంది? ఫస్ట్ ఇప్పుడు మన ఇంట్లో కూడా జనరల్గా ఇంట్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్తుంటారు, నువ్వు ఎంసెట్ రాయరా, ఎంసెట్లో సీట్ వస్తే ఎంసెట్ జాయిన్ అవ్వదు, లేకపోతే మేనేజ్మెంట్ సీట్లో వెళ్దాం, ముందు నువ్వు ట్రై చేయి, రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం అంటారు. అంటే అర్థమైంది, లెట్ us ట్రై, ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ దెన్ వి గో దట్. సో డూ వైల్ ఇన్ అదే సేమ్ థింగ్ అనమాట. రిజల్ట్ వస్తే ఓకే, లేకపోయినా పర్లేదు, ఒక రిజల్ట్ తెలిసిద్ది, నీకు ఎంత వస్తుంది అనేది తెలిసిద్ది. సో కాబట్టి డూ వైల్ ఏం చేసింది, ఇట్ గివ్స్ వన్ రిజల్ట్, either right or wrong, it's not a constraint, it should be give a result. అట్లాగే కూడా వైల్ ఏంది, ఇట్ షుడ్ బి ఆల్వేస్ కరెక్ట్ రిజల్ట్ ఓన్లీ గివెన్. డూ వైల్ అలా కాదు, ఏదో ఒకటి ఇచ్చింది తర్వాత చెక్ చేసుకుంటాం. డూ, లెట్ us డూ ఇట్, చెయ్యి, చేసిన తర్వాత చెక్ చేసుకో, దట్ ఈస్ ద డూ వైల్. వైల్ ఏంది, చెక్ చేసాకే చెయ్యి, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వైల్, డూ వైల్ అనమాట. సో కాబట్టి ఫర్ లూప్ అనేది ఐటరేషన్స్ ప్యూర్లీ ఐటరేషన్ పర్పస్ వాడతాం, వైల్ అనేది కండిషనల్ బేస్డ్ ఐటరేషన్ కోసం వాడతాం. ఓకే, దట్స్ సో దిస్ ఈస్ ద ఫస్ట్. దీన్ని కామెంట్ లో పెడదాం మనం. లెట్ us put this comment and release this comment and execute the program. Now it should be print a multiple table. I give some n, like I go with 7, it should be print a 7th table. Okay, then I put a comment, I put a this program to comment and release this program and release this program. Now we can execute. Then continuously it should be asked. నేను 1 ఇచ్చా, మళ్ళీ రేడియస్ అడుగుతుంది, 2 ఇచ్చా, 3 ఇచ్చా, 4 ఇచ్చా, నేను ఇస్తా ఉంటే అడుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను బయటికి వెళ్ళాలనుకుంటానో అప్పుడు 0 ఇస్తే ఐ విల్ టర్మినేట్. దట్ ఈస్ ద కండిషన్ బేస్డ్ లూపింగ్ అనమాట. సో ఇవి రెండు రాసాం దీంట్లో వైల్లో. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇట్స్ ఏ నెస్టెడ్ ఇఫ్. దీన్ని ఏమంటాం, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటాం. సో నేను ఒక స్కోర్ తీసుకొని, ఒక ప్లేయర్ యొక్క స్కోరు, ప్లేయర్ నేమ్ తీసుకొని, ఆ ప్లేయర్కి వచ్చిన స్కోర్ను బట్టి వాడి యొక్క రిజల్ట్ చెప్తున్నాను నేను. అందుకే నేనేం చేశాను, ఇక్కడ రిజల్ట్ బ్లాంక్ పెట్టుకున్నాను. వెన్ ద స్కోర్ ఈజ్ 0 ఈజ్ డక్ అవుట్, వెన్ ద స్కోర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ లెస్ దెన్ 50 బిలో హాఫ్ సెంచరీ, వెన్ ద స్కోర్ ఈక్వల్ టు 50 హాఫ్ సెంచరీ, గ్రేటర్ దెన్ 50 less than 100 above half century. If you getting the 100 then it should be a century, and greater than 100 less than 150 above century, and you can get the 150 1.5 century, and greater than 150 and less than 200 above 1.5 century, and score is equal to 200 he got the double century, and more than 200 above the double century. That's ఇంకందరితో క్లోజ్ చేసాం. కింద కన్కార్డినేషన్ చేసాం. ప్లేయర్ మనం టెక్స్ట్ ఫార్మాట్ నేర్చుకున్నాం కదా ముందు, దాంట్లో ప్లేయర్ నేమ్ ఈజ్ అని ఒక బ్రాకెట్స్ పెట్టాం, అంటే అక్కడ ఒక పారామీటర్ పంపిస్తాం. దాని పక్కన ఈ గాట్ ద ర్యాంక్ అని చెప్పి, ఈ స్కోర్స్ అని చెప్పి ఒక బ్రాకెట్ పెట్టాం, అక్కడికి స్కోర్ పంపించాలి. అండ్ ఈ గాట్ ద ర్యాంక్ దగ్గరికి రిజల్ట్ పంపించాలి. డాట్ ఫార్మాట్, ఆ స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ ఆర్గ్యుమెంట్స్ ఏమేమి పంపించాము, ఫస్ట్ ప్లేయర్ నేమ్ ఫస్ట్కి వెళ్ళిపోయింది, స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అండ్ రిజల్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసేటప్పుడు మనం ఇంకా కూడా చెప్పాం, ఏం చెప్పాం, ఇక్కడ 0 అని పెట్టుకోవచ్చు, ఇక్కడ 1 అని పెట్టుకోవచ్చు, ఇక్కడ 2 అని పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ ఆర్డర్ మార్చామనుకో, ఈ ఆర్డర్ కూడా మనం మార్చుకోవాలన్నమాట. సో బై డిఫాల్ట్ గా ఆర్డర్ లోనే ఉన్నప్పుడు నో నీడ్ ఆఫ్ 2 ఆర్డర్స్, మనం ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఓకే, నో నీడ్ ఆఫ్ 2 దట్. సో ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. సో ధోని ఈజ్ ఎ ప్లేయర్, he got 200, then player name is Dhoni, he scores 200 and got the rank is double century. So now you can execute Rohit 201 above double century, above the double century, and I go with some x, he got a 0, so then rank is the dugout. So all conditions should be applied. మనం అన్ని రాసాం, ఎక్కడ దాకా రాసాము, మాక్సిమం పాసిబిలిటీ డబుల్ సెంచరీ, అంతకంటే ఎక్కువ కొడతారు, మళ్ళీ ట్రిపుల్ సెంచరీ లేదు కాబట్టి. సో కాబట్టి మనం అక్కడ వరకు లాజిక్ రాసాం. కాబట్టి నెక్స్ట్ డిఫ్ లో ఎప్పుడైతే ఇది సాటిస్ఫైడ్ అవుతుందో ఈ ఎల్స్ పార్ట్ మొత్తం ఎగ్జిక్యూట్ కాదు, ఈ ఎల్స్ లో ఇఫ్ సాటిస్ఫైడ్ అవుతుందో ఇది ఇదైతే ఎగ్జిక్యూట్ కాదు, అంటే ఎక్కడ సాటిస్ఫైడ్ అయితే అక్కడి నుంచి బ్రేకే బయటకు వచ్చేస్తాం. సో కాబట్టి ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అనే టైప్ లో. ఎల్స్ అంటేనే, ఇఫ్ అంటే అర్థమైంది ఒకవేళ ఇది ఓకే అయితే, ఎల్స్ కాకపోతే మీనింగ్ ఏంటి, ఎల్స్ అంటే అర్థమైందంటే కాకపోతే, ఇఫ్ అంటే ఒకవేళ, ఒకవేళ ఇది సాటిస్ఫైడ్ అయితే ఇది రన్ అవ్వాలి, ఎల్స్ కాకపోతే ఇది రన్ అవ్వాలి, ఎల్స్ కాకపోతే ఇది రన్ అవ్వాలి, మల్టిపుల్ కండిషన్స్. అందుకనే ఎల్ ఇఫ్ అంటాం. ఎల్స్ ఇఫ్ అని పూర్తిగా రాయం, ఎల్ ఇఫ్ అంటాం. దట్ ఈస్ ద ఎల్స్ ఇఫ్ ఇన్ పైథాన్. మామూలుగా అయితే ఏం చేస్తాం, ఎల్స్ స్పేస్ ఇఫ్ రాస్తాం,
బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉందనుకో ఆర్కిల్ ఏం రాస్తామంటే ఎల్స్ ఇఫ్ అని కలిపి రాస్తాం. ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క రకంగా సింటాక్స్ చేంజ్ అవుతుంటుంది. దీంట్లో ఎల్ఇఫ్ అని వాడతాం అన్నమాట. ఓకే, దట్స్ సో ఎనీ డౌట్ మ్యాన్స్? ఓకే, నో వన్ కెనాట్ రెస్పాన్స్. వెరీ గుడ్. అండ్ సో నేను కొన్ని రియల్ టైమ్ సినారియో కూడా రాశాను నేను ఇక్కడ మీకు. ఇది ఒక జస్ట్ లైక్ ఒక ఇంటర్వ్యూస్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్లో అడిగిన ఒక క్వశ్చన్ అనమాట. అంటే ల్యాబ్ క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూస్లో. ఫస్ట్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ చేస్తారు, ఆ తర్వాత మనకి టెస్ట్ కేసులు రన్ చేయడం కోసం ప్రోగ్రామ్స్ అడుగుతారు. అటువంటి ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఫస్ట్ టైం నేను గేమ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ నేను స్టాప్ చేస్తే స్టాప్ అవ్వాలి. ఆల్రెడీ వేరే అతను స్టార్ట్ చేశాడు, నేను పోయి మళ్ళీ స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తే నాకు ఆ గేమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పాలి. నేను గేమ్ని ఆల్రెడీ అతను స్టాప్ చేశాడు, అయినా నేను స్టాప్ చేద్దామని పోయి స్టాప్ చేయబోతుంటే గేమ్ ఈజ్ నాట్ రన్నింగ్ అని చెప్పాలి. ఇప్పుడు మన వెహికల్ ఉంది, మనం ఇంజిన్ స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేశాక మళ్ళీ ఇంజిన్ మీద నొక్కితే ఏమైంది, డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఆల్రెడీ ఇంజిన్ ఈజ్ స్టార్టెడ్. అర్థమైందా? ఇంజిన్ ఆగిపోయింది, మళ్ళీ ఆపాలని మనం ట్రై చేస్తే నో రిజల్ట్ బికాస్ ఆఫ్ ఇంజిన్ ఈజ్ ఆల్రెడీ ఆఫ్. సో సేమ్ గేమ్ ఫంక్షనాలిటీ కూడా అదే అనమాట. దీన్ని నేను 3 waysలో రాశాను, అంటే ఎలా అయినా రాయొచ్చు అని చెప్పడం కోసం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ బై డిఫాల్ట్గా ఏ గేమ్ అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ స్టాప్లో ఉంటుంది కదా, అందుకని స్టార్టెడ్ నేమ్ పెట్టాం మనం, ఫాల్స్ అని పెట్టాం. బై డిఫాల్ట్గా ఏదైనా స్టాప్లోనే ఉంటుంది. ఫస్ట్ వైల్ కండిషన్ ఏంటంటే str కమాండ్ నాట్ ఈక్వల్ టు క్విట్ అయితే, ఇక్కడ str కమాండ్ ఏంది, ఎంటీ అంటే క్విట్ కాదు కదా, లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళగానే మనం ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఏమని తీసుకుంటున్నాం అంటే ఎంటర్ కమాండ్. ద కమాండ్ షుడ్ బి స్టార్ట్ స్టాప్ క్విట్ అయి ఉండాలి. అందుకని బ్రాకెట్స్ లో మనం చెప్పాము ద కమాండ్ షుడ్ బి స్టార్ట్ స్టాప్ క్విట్ అయి ఉండాలి. అయితే ద ఎండ్ యూజరు మేబీ వాడు క్యాపిటల్స్ ఇవ్వచ్చు, మేబీ స్మాల్ ఇవ్వచ్చు, మేబీ టైటిల్ కేస్ ఇవ్వచ్చు. ఈ కన్ఫ్యూజింగ్ అంతా మనకు అవసరం లేకుండా వాడు ఏది ఇచ్చాడనేది మనకు సమస్య కాదు, మనం దాన్ని లోయర్ కేసులో కన్వర్ట్ చేసి కంపారిజన్ చేసుకుంటే ఇట్స్ ఎ బెస్ట్ మెథడ్. దట్స్ వై నేనేం చేశాను, ఇప్పుడు ఎంటర్ కమాండ్లో స్టార్ట్ స్టాప్ లోయర్లో కన్వర్ట్ చేస్తాను. అప్పుడు ఏమైంది, లోయర్ కేసులో వచ్చింది. నేను కంపారిజన్ ఏం చేస్తాను, లోయర్ కేసుతోనే కంపేర్ చేస్తాను. అంటే లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్. str కమాండ్ ఈక్వల్ టు స్టార్ట్ అయితే అంటే నేను ఇచ్చిన కమాండ్ స్టార్ట్, అప్పుడు నేనేం చెక్ చేసుకోవాలి, ఆ గేమ్ ఆన్ అయ్యిందా లేదో చెక్ చేసుకోవాలి. కాబట్టి str స్టార్టెడ్ ఈక్వల్ టు ట్రూనా అంటుంది, కానీ పైన ఏముంది, ఫాల్స్ కదా ఉంది. అప్పుడు ఇఫ్లోకి వెళ్ళదు, ఎల్స్లోకి వెళ్ళి స్టార్టెడ్ని ట్రూ చేసి గేమ్ ఈజ్ స్టార్ట్స్ అంటది. అయిపోయింది. ఇంకా ఈ లూప్ నుంచి మళ్ళీ బయటకు వస్తాం. మళ్ళీ కమాండ్ అడిగింది, ఈసారి మళ్ళీ నేను స్టార్ట్ ఇచ్చాను, కానీ ఆల్రెడీ మనకి స్టార్టెడ్ ట్రూ అయిపోయింది కదా. అప్పుడు స్టార్టెడ్ ట్రూ ఉంది కాబట్టి మనకి మెసేజ్ ఏమొస్తుంది, గేమ్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ అని వస్తుంది. సరే, ఈసారి స్టాప్ ఇచ్చినప్పుడు స్టార్టెడ్ ఫాల్స్ లో ఉందా, లేదు, ట్రూలో ఉంది కదా. కాబట్టి ఎల్స్ లోకి వచ్చి స్టార్ట్ ఫాల్ చేసి స్టాప్ ద గేమ్. ఈసారి మళ్ళీ స్టాప్ చేయాలని ట్రై చేసినప్పుడు ఆల్రెడీ స్టార్టెడ్ ఫాల్స్ లో ఉంది కదా. అప్పుడు ఏమంటది, ఆల్రెడీ స్టాప్ అయిపోయింది కాబట్టి గేమ్ ఈజ్ నాట్ స్టార్టెడ్ అని చెప్పింది. అర్థమైందా? సో ఇవన్నీ కాదు, క్విట్ అని ఇచ్చామనుకో, ఎవరి గేమ్ ఈజ్ క్విట్ అని చెప్పి బ్రేక్ అయిపోయామంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం, వైల్ లూప్ నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చేస్తాం. ఎల్స్ ఇవన్నీ కాలేదు, స్టార్ట్ కాలేదు, స్టాప్ కాలేదు, క్విట్ కాలేదు. అప్పుడు ఏ కమాండ్ మనం చెక్ చేస్తాం. అప్పుడు యువర్ కమాండ్ నాట్ ఈక్వల్ టు స్టార్ట్, నాట్ ఈక్వల్ టు స్టాప్, నాట్ ఈక్వల్ టు క్విట్ అయితే యువర్ గివెన్ కమాండ్ నాట్ ఇన్ లిస్ట్. ఏ కమాండ్ లిస్ట్ లో లేదు, స్టార్ట్ స్టాప్ క్విట్ లో లేదు నీ కమాండ్, మళ్ళీ రీటైప్ చేయమని చెప్తాను. సో లెట్ us స్టార్ట్ విత్ ది ప్రోగ్రామ్, దెన్ వీ కెన్ చెక్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే స్టాప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. గేమ్ నాట్ స్టార్టెడ్ అండి. నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, ఎస్ గేమ్ ఈజ్ స్టార్ట్స్ అంది. నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, గేమ్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. సో నేను ఏదో సంథింగ్ కమాండ్ ఇచ్చా, ఎవర్ గివెన్ కమాండ్ నాట్ ఇన్ ద లిస్ట్. సో ఓకే, నేను ఇప్పుడు స్టాప్ చేశాను, గేమ్ స్టాప్ అయిపోయింది. ఐ వాంట్ క్విట్ కొట్టేశాను, గేమ్ ఈజ్ క్విట్ అని. ఆల్ పాసిబిలిటీస్ జరిగిపోయినాయి. ఇదే ప్రోగ్రామ్ని నేను డిఫరెంట్ వేస్లో రాస్తాను. అంటే కొంతమంది ఇలా ట్రూ ఫాల్స్ వాడు రాస్తారు, అంటే బులియన్ బేస్ చేసుకొని. సంబడి ఎలా రాస్తారంటే ట్యాగులు వాడతారు, ఫ్లాగ్ పెట్టుకుంటారు. ఫ్లాగ్ ఆన్ ఆఫ్, ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0. ఇట్స్ అ బైనరీ సిస్టమ్.
సో కాబట్టి నేను ఫ్లాగ్ బై డిఫాల్ట్ 0 తీసుకున్నాను. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేస్తానో ఫ్లాగ్ 1 అయిపోయింది. ఎప్పుడైతే నేను స్టాప్ చేస్తానో ఫ్లాగ్ 0 అయిపోయింది. సింపుల్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే స్ట్రింగ్ తీసుకొని కంపారిజన్ చేస్తారు. ఆన్ ఆఫ్ అని స్ట్రింగ్ తీసుకొని రాస్తారు. అందుకని ఆ మోడల్ కూడా రాశాను. ఫ్లాగ్ ఆఫ్ అని పెట్టా. ఎప్పుడైతే ఆన్ చేస్తానో ఫ్లాగ్ ఆన్ అయింది. ఎప్పుడైతే ఆఫ్ చేస్తానో ఫ్లాగ్ ఏం చేస్తానో ఆఫ్ చేస్తాను. దట్ సింపుల్. సో ఎనీవే వీ కెన్ యూస్. మీరు మటుకు ఈ 4 ప్రోగ్రామ్స్ నోట్ చేయండి. అర్థమైందా? ఈ 4 ప్రోగ్రామ్స్ నోట్ చేయండి. ఈ 2 ప్రోగ్రామ్స్ నేను వాట్సాప్ చేస్తాను. సో ఇంతవరకు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ చేస్తే రేపు మనం థియరిటికల్ డిస్కస్ చేద్దాము. దట్ ఈస్ కాల్డ్ కలెక్షన్స్. డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసుకుందాం. లిస్టులు, కపుల్స్, సెట్స్, డిక్షనరీస్, ఆ 3 కూడా డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్సే. కాకపోతే డిఫరెంట్ వేరీడ్ మెథడ్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీస్ ఏంది, దేంట్లో ఏం పని చేస్తాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఆల్ పాసిబిలిటీస్ ఎప్పుడు కూడా లిస్టుల్లో ఉంటాయి. టపుల్స్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్టర్స్లో ఉంటాయి. అన్మాడిఫైడ్ అండ్ నాట్ అపెండ్ ఎనీథింగ్ ఇన్ ద టపుల్స్ అనమాట. ఇనిషియలైజ్ చేయడం కోసమే ఉపయోగిస్తాము. సెట్స్ వచ్చేటప్పటికి డూప్లికేట్స్ కెనాట్ యాక్సెప్ట్. సెట్స్ ఎప్పుడు కూడా డూప్లికేట్స్ కెనాట్ యాక్సెప్ట్. అండ్ డిక్షనరీస్ వచ్చేసి కీ వాల్యూ పెయిర్తో ఉంటాయి. బై డిఫాల్ట్ ఇట్ షుడ్ బి ఆల్ఫాబెటికల్లీ ఆర్డర్లో అసైన్ అయిపోతుంది. నువ్వు ఎట్లా ఆర్డర్లో ఇచ్చిన లోపల డేటా నువ్వు ప్రింట్ చేసినప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేసి దాన్ని రివర్స్ చేసుకోవాలంటే రివర్స్ అనే మెథడ్ కూడా ఉంది మనకి. సో అవి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఏమేమి మెథడ్స్ ఎలా పనిచేస్తాయి, వాటి డిఫరెన్సెస్ ఏంటనేది కూడా మొత్తం చెప్తాను. సో ఫస్ట్ లెట్ స్టార్ట్స్ విత్ రైటింగ్ ద ప్రోగ్రామ్స్. నేను ఇక వీడియో రికార్డింగ్ ఆపేస్తాను. ఇంతవరకు ఈ ప్రోగ్రామ్స్ రైట్ చేయండి. విత్ నోట్స్తో రాయండి. మీరు రాయరు. ఈ 2 ప్రోగ్రామ్స్ నేను వాట్సాప్ పెడతాను. ఈ 4 ప్రోగ్రామ్స్ మటుకు మీరు ఇప్పుడు కూర్చొని రాయండి. మీరు ఆన్లైన్లో కూడా ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి అమ్మా. నేను ఓపెన్ చేసి పెడుతున్నాను. రాసిన తర్వాత వీళ్ళు ప్రోగ్రామ్ చేంజ్ చేస్తారు. ఈ 4 రాసిన తర్వాత దెన్ డిస్పర్స్. మీరు ఎప్పుడైతే ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి వస్తారో ఐ విల్ టేక్ మోర్ అవర్స్. ఓకే. సో కాబట్టి మనం మండే నుంచి మటుకు ఆల్ ఆర్ షుడ్ బి కమ్ ఆఫ్లైన్. ఓకే. ఇఫ్ ఎవరన్నా ఈ మంత్ వరకు రిలాక్సేషన్ కావాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫస్ట్ నుంచి మటుకు ఎవ్రీథింగ్ షుడ్ బి కమ్ ఆఫ్లైన్. ఓకే. సో నో రిలాక్సేషన్. నేను మీకోసం హౌస్ కూడా వెకేట్ చేసి మరి మూవ్ చేస్తున్నాను రేపు సండేకి. అటెండప్పుడు మీరు జంప్ చేస్తే మళ్ళీ నాకు వేస్ట్. నేను పైకి కిందకి తిరగాలి కదమ్మా. సో దట్స్ వై. ఓకే. లెట్స్ స్టార్ట్స్ విత్ రైటింగ్.